హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఒక కొత్త పెద్ద వ్లాగ్తో అయితే వచ్చేసానండి. సో మా హస్బెండ్ అయితే నన్ను నైట్ ఫుల్ రెడీ అయిపించేసి బయటికి తీసుకెళ్తున్నారు. ఎక్కడికో నాకు కూడా తెలీదు. అలా వెళ్తుండగా ఒక దగ్గర అయితే కార్ ఆపేశారండి. కార్ ఆపేసి ఇంకా దిగిపించేసి కళ్ళు మూసేసి ముందుకైతే తీసుకొచ్చారు. నేనైతే షాక్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సర్ప్రైజ్ని. ఇంకా మేమైతే ఫుల్గా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాను. ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ సర్ప్రైజ్ ఫ్రమ్ మై హస్బెండ్. Sometimes I know you heard from everyone telling you lies. So just lay down beside me, give me all your issues. I'll take them and I'll make them mine. Don't get caught up in your feelings, just feel. ఇంకా ఆ నైట్ అయితే సెలబ్రేషన్స్ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాం. ఇంటికి రిటర్న్ అయ్యేసరికి 2:30 అయితే అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లెగిచాము. 7 o'clock కల్లా రెడీ అయిపోయి మళ్ళీ మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాం. నేను, మా హస్బెండ్, మా ఆడపడుచు, మా మావయ్య గారు, అలానే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అత్తయ్య గారు కూడా వచ్చారు. మేమైతే దేవీపురం అనే టెంపుల్కి అయితే వెళ్ళాం. అక్కడ ఆలయం విశాఖపట్నం జిల్లాలో ఒక హిందూ దేవాలయం అనమాట. ఇది శ్రీ రాజేశ్వరి దేవికి అంకితం చేయబడింది. దేవీపురంలో ఆలయ నిర్మాణం 1985లో ప్రారంభమైంది. 1994లో కుంభాభిషేకం జరిగింది. అలానే 2007లో దేవీపురం మఠం స్థాపించబడిందనమాట. ఇక్కడ దేవీపురం ఆలయం గురించి మరింత సమాచారాలు చూపిస్తున్నాను. సో టెంపుల్ ఓవరాల్ మ్యాప్ అయితే ఇదండి. అసలు లోపలికి ఫోన్స్ అయితే అలౌ చేయరు. అమ్మవారు అయితే ఇలా ఉంటారు, లలితాదేవి అమ్మవారు అనమాట. ఇంకా మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా బాగా అయిపోయింది. ఇంకా మేము అక్కడి నుంచి అనకాపల్లికి అయితే స్టార్ట్ అయిపోయాం. అనకాపల్లికి గుడికి అయితే వచ్చేసాం. మేము వెళ్ళినప్పుడైతే ఇప్పుడు చాలా అంటే చాలా ఖాళీగా ఉందండి టెంపుల్. మేము లాస్ట్ వీక్ కూడా వెళ్ళాము టెంపుల్కి. అప్పుడైతే మాత్రం చాలా అంటే చాలా రష్ ఉంది. అసలు దాని ఆపోజిట్ ఇప్పుడైతే, అప్పుడు ఎంత రష్గా ఉందో ఇప్పుడు అంత ఖాళీగా అయితే టెంపుల్ ఉంది. సో మా దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోయింది. కానీ మాకు అక్కడ దేవీపురం దగ్గర లేట్ అయింది కాబట్టి సో ఇక్కడ మాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది. అప్పటికి దర్శనం అయినప్పటికీ మధ్యాహ్నం 2 అయితే అయిపోయింది. ఇంకా మా దర్శనాలన్నీ కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అయిపోయింది. సో ఇంకా మా అందరికీ ఆకలి వేసి అక్కడ అనకాపల్లిలో ఉన్న ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. మేమైతే ఇంకా ఆకలి తట్టుకోలేక ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం. బాగా కుమ్మేసాము. ఇంకా తినేసాకైతే వీళ్ళైతే నాకు ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చారు. ఫ్యామిలీ వాళ్ళు కేక్ కటింగ్ అయితే చేయించారు. సో ఇక్కడైతే సెలబ్రేషన్స్ అయిపోయాయండి. ఇక్కడ సెలబ్రేషన్స్ అయిపోయాక మేమైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాం. అలాగే మా పిన్ని గారు, మా తమ్ముడు అయితే వాళ్ళైతే అనకాపల్లిలోనే వాళ్ళ ఇల్లు, వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా ఇంటికి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అలానే ఈవినింగ్ కొంచెం అలా ఫోటోషూట్కి అని చెప్పేసి బయటికి వచ్చాం. వన్ ఆఫ్ ది స్పెషల్ గెస్ట్ అనేది వచ్చాడు. సో మా అన్నయ్య. సో వాడైతే కెమెరా పట్టుకొని వచ్చి తెగ ఫొటోస్ తీసేస్తున్నాడు నాకు. ఇంకా వాడితో అయితే కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసేసి మా ఇంటికి అయితే వెళ్ళాం. అక్కడ మా అమ్మ వాళ్ళు నా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేశారు.
ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్ అయిపోయాక నైట్ డిన్నర్కి మా హస్బెండ్ నేను బయటికైతే వెళ్ళాం. అదే అండి మన వైజాగ్లో ఉన్న నాయిస్ కాస్మిక్ హౌస్కి అయితే వెళ్ళాం. మేము ఈ లైవ్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తుంటే బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు వచ్చారు, అలాగే కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారండి. ఇంకా మా డిన్నర్ అయితే చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఈ ఇయర్ నా బర్త్డే అయితే ఇలా అయ్యింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.